తీసుకుంటా ఇది నాకుండే లాస్ట్ 10 minutes ప్రకాష్ రెడ్డి అన్న మాట్లాడుకుంటా 3 అంశాలు చెప్పింది సార్. ఒకటి ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ప్రాపర్టీలో ఎవరిది ఎట్లా అనేటటువంటి స్పష్టత రావాలని కేంద్రం మనం అడిగినాము అని. ఆ స్పష్టత గురించి ఎల్ఎన్టీ అనేటోడే లేడిగా మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఆ థర్డ్ పార్టీ ఉంటే ఏది ఉంది నేనే గ్యారంటీ అన్నిటికీ నావే ఆస్తులని. నాకు ఒక విషయం క్లియర్ గా చెప్పండి, మనం ప్రజలకు అర్థం కాని రీతిలో మాట్లాడుకుంటే అర్థం లేదు. ఇది జపాన్ బ్యాంక్ ఇచ్చిన లోన్ కదా 13,600 కోట్లు. తెలంగాణ ప్రభుత్వము ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ని చూసి ఐఆర్ఎఫ్సి ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించి లోన్ తెచ్చిందా, లేకపోతే కేవలం ఐఆర్ఎఫ్సి ముఖం చూసి ఐఆర్ఎఫ్సి అడిగితేనే జపాన్ బ్యాంక్ ఇచ్చిందా? ఇప్పుడు ఫస్ట్ ఒక ఫండమెంటల్ అందరం తెలుసుకోవాల్సినటువంటి ఏంటి అంటే ఇది లోన్ కరెక్ట్. ఇన్వెస్ట్మెంట్ అయితేనేమో ప్రైవేట్ అంటే వేరే దేశంలోకి వచ్చేటటువంటి ఏ కంపెనీలన్నా పెట్టుకునేటటువంటి ఆస్కారం రాజ్యాంగం కల్పించింది, చట్టాలు కల్పించినాయి. కానీ లోన్లు మాత్రము రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు లోన్లు తీసుకున్నా కేంద్రం దర్వాజల ద్వారానే రావాలి. ఇది నిబంధన. వీళ్ళు ఇంకొకటి ప్రకాష్ రెడ్డి అని అన్నాడు ఐఆర్ఎఫ్సి నుంచే వీళ్ళకి వచ్చింది కదా సార్ అని అంటే, ఐఆర్ఎఫ్సి ఏం చూపించుకొని 13,600 కోట్లు వాళ్ళ అకౌంట్లో వేయించుకుంది? మనం ఇచ్చినటువంటి ప్రాజెక్టునే చూపించుకుంది. ఎల్ఎన్టీ ఆస్తులు చాలా పెద్దగా ఉన్నాయి, ఆల్రెడీ 30,000 కోట్ల రూపాయలు వర్తున్నాయి. వాళ్ళు ఒక 13,600 కోట్లు అడుగుతారు కాబట్టి 13,600 కోట్లు ఇవ్వచ్చు అని చెప్పి ఆడు 3%కి ఇస్తే నువ్వు మిడిల్ మ్యాన్వి నేను గ్యారంటీ ఇచ్చినా మరి నాకు పర్సెంటేజ్ ఇవ్వాలి కదా అని 4%కి రాష్ట్ర సర్కార్కి ఇచ్చింది. అయితే ఇక్కడ మనం 4% కూడా మనం లాభాలలో ఎంటర్ అవుతున్నాం సార్. మెట్రో యాజ్ ఇట్ ఈజ్ ఈ రోజుకి కూడా, ఎందుకంటే ఎల్ఎన్టీ వాడు ప్రైవేట్ లోన్లు తీసుకున్నటువంటివి 9.5 నుంచి 11.5%లో లోన్లు ఉండే పాత ఇంట్రెస్ట్వి. రేవంత్ రెడ్డి గారి యొక్క చొరవతోటి అది కాస్త 4%కి వచ్చినాయి. 450 కోట్ల రూపాయలు ఏడాదికి మాకు నష్టం వస్తుందని ఎల్ఎన్టీ చెప్పినటువంటి మాటని ఈరోజు ఈ యొక్క నిర్ణయంతో మనం 150 కోట్ల లాభంతో మొదలవుతున్నాం ఈ నిర్ణయంతో. ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. మొదటి స్పష్టత నేను ఇచ్చిన. అసలు ఎల్ఎన్టీకి మనకి ఆస్తి పంచాయతీలే లేవు. ఎల్ఎన్టీ ఆస్తి అంతా కొనుక్కున్నామా? ఇద్దరు పార్ట్నర్ల మధ్యలో పంచాయతీ ఉంది. మరి మీరు అంటారు సార్ ఎల్ఎన్టీకి ఇంకొకటి ఇచ్చారు, ల్యాండ్ కూడా ఇచ్చారు. ల్యాండ్ కాదు, గుండు సూది కూడా ఈరోజు ఎల్ఎన్టీ పేరు మీద ఉన్నది మొత్తం రాష్ట్ర సర్కార్ది. గంపగుత్తగా మాట్లాడుకున్నాం. 30,000 కోట్ల రూపాయలు 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఎస్, నువ్వు అన్నది రీఫైనాన్సింగ్ కరెక్ట్. వాళ్ళ లోన్లు ఎంతనన్నా ఉండని, మేము 15,000 కొన్నాము. 13,600 కోట్ల రూపాయలు నువ్వు నాకు శాంక్షన్ చేసినావు. 1,400 నన్ను కట్టాలి, నువ్వు కట్టన్నావు, నేను కట్టేసేసిన. 13,600 కోట్ల రూపాయలు ఈ తక్కువ ఇంట్రెస్ట్కి జపాన్ బ్యాంక్ ఇచ్చినటువంటి దాన్ని నువ్వు ఐఆర్ఎఫ్సీలో పెట్టుకున్నావు. ఈ ప్రాజెక్టుతోటి అప్రూవల్ తీసుకున్నావు, నువ్వేం కొత్తగా అప్రూవల్ తీసుకోలే. తీసుకున్నప్పుడు నీ అకౌంట్లో వాడు ఓకే అని చెప్పి వేసిన తర్వాత నీ కొర్రీలు ఎందుకు వచ్చినాయి? ఈడికెంచే పోయింది సార్, ఈడికెంచి అప్రూవ్ అయిపోయింది ఆయన అకౌంట్లో. మీ అనుమానం ఏంటి? కేంద్ర ప్రభుత్వమే ఆపింది ఐఆర్ఎఫ్సి. ఓకే, కేంద్ర ప్రభుత్వం అంటే ఐఆర్ఎఫ్సి ఆపింది అనుకుంటున్నారా? కేంద్ర రైల్వే శాఖ ఆపింది అనుకుంటున్నారా? కిషన్ రెడ్డి గారు ఆపారనుకుంటున్నారా? డైరెక్ట్ ఆన్సర్ నేను ఒకటే ప్రభుత్వం యొక్క అనుమానం. ఇప్పుడు అభ్యర్థిని విజయం గెలిచిండని చెప్పి ప్రకటించిన తర్వాత గెలుపు పత్రం అనేటటువంటి ఆపకుంటే అధికారి జోలో పెట్టుకుంటా అనుకోండి, గెలుపు అబద్ధం అయిపోద్ది. అంతే కదా. ఈడ ఐఆర్ఎఫ్సి లోన్ శాంక్షన్ అయిపోయి ఆయన అకౌంట్లోకి పడ్డ తర్వాత నువ్వు 20-25 రోజుల సంది నీ అకౌంట్లో పెట్టుకొని నువ్వు నాకు ఇచ్చాలి ఇమీడియట్గా యాజ్ పర్ అగ్రిమెంట్ అంటున్నా. ఇటు అడుక్కునేటోళ్ళు లేరు. లేకపోతే సైన్ అయిపోయింది, మనకు అయిపోయింది, ఐఆర్ఎఫ్సికి అయిపోయింది, ఐఆర్ఎఫ్సికి వాళ్ళకి అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో చూపించే కదా లోన్ తెచ్చారు. 100% నువ్వు నీ అకౌంట్లో మీరు మిడిల్ మ్యాన్ సార్. ఇప్పుడు ఇక్కడ ప్రకాష్ అన్నకి పైసలు నేను మాట్లాడినా మీ కాడికేసి 3 రూపాయలకు తీసుకున్నా, నేను 4 రూపాయలకు ఇచ్చినా. కానీ ఇస్తాను ఈయన కాగితాలు మొత్తం నీ కాడ తీసుకొని 3%కి తీసుకున్నా. కానీ ఇప్పుడు ఏం చేసినా నా అకౌంట్లో పైసలు 5 రూపాయలకి ఇచ్చుకుంటున్నామేమో. అట్లా కూడా ఉండదు సార్. పోనీ చెప్పలేము, అట్లా కుదరదేమో. ఇప్పుడు ఏమైందంటే మీ కాడికించి లోన్ ఈయన పేరు మీద నేను తీసుకున్నది ఉంటుంది కదా, ఇక నా సంఖ్యలో పెట్టుకొని ఇస్తలేను. నేను ఎందుకు ఇస్తానంటే రీజన్ లేదు. ఇక నేను ఇస్తలేను, నువ్వు నాకు ఇంకా కాగితాలు ఇవ్వాలంటే కాగితాలన్నీ ఇచ్చేటివి ఇచ్చినాకనే నువ్వు నాకు ఆల్రెడీ ఇచ్చేసి నీ అకౌంట్లో పెట్టుకో, నువ్వు కాగితాలు అడగడంలో అర్థం ఏముంది? సో ఇప్పుడు క్లియర్ గా అలిగేషన్ ఏంటంటే ఇక్కడ ఐఆర్ఎఫ్సికి జపాన్ బ్యాంక్ ఇచ్చేసింది ఏది తెలంగాణ ప్రాజెక్టు కోసం 13,600 కోట్లు.